యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నాము. ఆ, ఫస్ట్ 8 వర్సెస్ వరకు అయిపోయింది. ఆ తర్వాత 9 to 11 మనం చూడాలి. ఆ 9 నుండి 11 వరకు లాజరు యేసుక్రీస్తు కొరకై సాక్షిగా ఎలా ఉన్నాడో మనం చూడగలం. ఆ కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చు. ఈ మాట చూడండి ఎంత బాగుందో. యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చు. ఆ మాట చాలా ఇంపార్టెంట్. దానికి స్పందన ఏంటంటే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఈ మాట గమనించారా? ఏమిటంటే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి, అంటే యూదులు తమ వారిని విడవటం అనేది అంత సులభం కాదు. యూదులు తమ వారిని అంటే తమ మతాన్ని యూదా మతం అనేది చాలా నిష్ఠతో కూడినటువంటి వ్యవహారం. యూదులు తమ యూదా మతాన్ని వదిలేసి వాళ్ళు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడం అనేది ఎవరిని బట్టి జరిగింది? అది లాజరు సమాధిలో నుండి తిరిగి లేవటాన్ని బట్టి జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు. అవునండి, ఇప్పుడు ఈ లాజర్ లాగా మనము చనిపోయి మరలా తిరిగి లేవటం అనేది సాధ్యం కాదు కదా. ఇది 2000 years జరిగినటువంటి ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ని పట్టుకొని ఇప్పుడు మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు అని మీరు అంటారు. నిజమే, కరెక్ట్ క్వశ్చన్ అది. ఎంచేతనంటే దేవుడు తన వాక్యంలో మన కోసం ఏదైనా ఒక ట్రూత్ పెట్టాడు అంటే తద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఖచ్చితంగా ఉంది. యూదులలో అతన్ని బట్టి అనేకులు తమ వారిని విడిచి యేసును ఎందు విశ్వాసం ఉంచారంటే ఇప్పుడు దాన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఎలా చూసుకోవచ్చు అంటే ఇలా చూడొచ్చు మనం. ఏమిటంటే మనకు తెలిసింది, ఆ దినాల్లో 2000 years బ్యాక్ లాజరు, దాన్ని రిససియేషన్ అంటారు, రిజరక్షన్ అంటారు. రిజరక్షన్ అని దేన్ని అంటారంటే, పునరుద్ధానం అని దేన్ని అంటారంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచిన దాన్ని పునరుద్ధానము, రిజరక్షన్ అంటారు. ఫస్ట్ ఫ్రూట్ అంటే పునరుద్ధానంలో యేసుక్రీస్తు వారు మొట్టమొదట లేచారు. మీరు ఒక ప్రశ్న వేయచ్చు, అదేంటండి యేసుప్రభు వారు ఆయన 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 సిలువ వేయబడిన సందర్భంలో సమాధులు తెరవబడ్డాయి అని రాయబడింది కదా, మరి సమాధులు తెరవబడ్డాయి అన్నప్పుడు మరి వాళ్ళ సంగతి ఏంటి అని. అట్లాగే యేసుక్రీస్తు ఆ, విధవరాలి కుమారుణ్ణి తిరిగి లేపాడు, తలితాకుమీని ఒక పిల్లని లేపాడు, ముగ్గురిని యేసుక్రీస్తు వారు సమాధిలోంచి లేపారు. మరి వీళ్ళ ముగ్గురు సంగతి ఏంటి? యేసు ప్రభు అది కూడా నేను మీకు చదివి చూపిస్తాను. ఎంచేతనంటే దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం కొంచెం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నేను చదివి చూపిస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52 లేకపోతే 51, 52 చదువుతాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇక్కడ రాయబడింది కదా, నిద్రించిన అనేక మంది సమాధులు తిరిగి లేచినని రాయబడింది. అలాగే మనకు తెలిసి యేసుక్రీస్తు వారు ముగ్గురిని సమాధిలోంచి తిరిగి లేపాడు. మరి యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం అంటారేంటి? మరి యేసు ప్రభు వారు 3వ దినాన్ని తిరిగి లేచాడు కదా, మరి వాళ్ళని ఏమంటారంటే, దాన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే రిససియేషన్ అంటారు. రిజరక్షన్కి దాని తెలుగులో ఏమంటారో తెలియదు. రిజరక్షన్కి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు లాజరు 4 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచాడు, మళ్ళీ చనిపోయాడు. ఆ ఆ ఆ తలితాకుమి అని లేపిన ఆ చిన్నపిల్ల కానీ మేబీ ఒక 12 years ఉంటాయేమో. అలాగే విధవరాలు యొక్క కుమారుడు పాడిని మోసుకొని రోడ్డు మీద వెళ్తుంటే యేసు ప్రభువు లేపాడు. మళ్ళా వాళ్ళు చనిపోయారు, మళ్ళా వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఇప్పుడు రైట్ నో సమాధిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడిన సందర్భంలో జరిగినటువంటి మెరకిల్స్లో ఇది ఒక మెరకిల్ అయితే. వాళ్ళు మరల చనిపోయారు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఇక మరణం లేదు.
అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో చూస్తూ అంటాడు, ఓం ఎందుకు మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఓ మరణం అని నీ ముళ్ళెక్క అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అదే మనం లాస్ట్ టైం మనం చూసాం యోహాను సువార్త 11:25-26లో నాయందు విశ్వాసం ఉంచి చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతాడు. అంటే చనిపోయినా తిరిగి బ్రతుకుతారంటే ఎప్పుడు? యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో. ఇప్పుడు పునరుద్ధానము దాని బైబిల్ గ్రంథంలో రెండు విధాలుగా రాయబడింది. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఎందుకంటే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో వారి వారి వరుసలో బ్రతికించబడుదురు అని రాయబడింది. ఎందుకు వారి వారి వరుసలో ఆ మాట రాయాల్సి వచ్చిందంటే, మీకు ప్రకటన గ్రంథంలో చదివితే కానీ మీకు అర్థం కాదు. ప్రకటన గ్రంథంలో చదివిన దాని ప్రకారంగా చూస్తే ట్రిబులేషన్ టైంలో కూడా ఆ, ఆ, కొంత ఆ, కొంతమంది చనిపోతారు, వాళ్ళు లేపబడాలి. సో దీంట్లో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. టు కట్ ద స్టోరీ లాంగ్ స్టోరీ షార్ట్, ఒక పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే తిరిగి లేచిందేమో మొట్టమొదటిసారి, ఇంకా మరలా మరణం అనేది ఉండదు. అలాగే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మృతి పొంది ఆ అంటే యేసునందు విశ్వాసం ఉంచిన లేక యేసునందు నిద్రించిన వారని రాయబడింది. అది మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో. అంటే రక్షించబడి అన్న కొత్త నిబంధన భక్తుల సంగతి మాట్లాడుతున్నాను. పాత నిబంధన భక్తుల స్టోరీ వేరే ఉంది. మళ్ళా పాత నిబంధన స్టోరీ వేరే ఉంది. ఎనివే ఇప్పుడు పాఠం పునరుద్ధానం గురించిన పాఠం కాదు కాబట్టి నేను ఆ పాయింట్స్ని నేను మీకు చెప్పట్లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫిజికల్ రిజరక్షన్కి స్పిరిచువల్ రిజరక్షన్కి తేడా ఉంది. ఇప్పుడు నేను ఇంకో కొత్త పాయింట్ చెప్తున్నాను. అదేంటి స్పిరిచువల్ రిజరక్షన్ ఇంతవరకు ఎప్పుడు వినలేదని మీరు అంటారేమో. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పిరిచువల్ రిజరక్షన్ అంటే అర్థమైందంటే, అది రోమా పత్రిక మీకు వాక్యాన్ని చదివి వినిపి చూపిస్తే కానీ మీకు అర్థం అవ్వదు. స్పిరిచువల్ అంటే ఐ డోంట్ మీన్ నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకురావట్లేదు. మళ్ళీ మీరు వేరే విధంగా భావించబాకండి. స్పిరిచువల్ రిజరక్షన్ అంటే కొత్తదేం లేదు. అయితే నేను దాన్ని ఒక సింబాలిక్ విధానంలో నేను వాడుతున్నాను. నేను చదువుతాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. ఈ మాట గమనించండి. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మరలా చదువుతాను. 11వ వచనం. రోమపత్రిక 8. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అంటే రక్షించబడిన వారి 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 హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అది దాని పాయింట్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల పునరుద్ధాన, అంటే యేసుక్రీస్తును మృతులలోంచి లేపింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీలో నివసించినట్లయితే క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. దీని మీనింగ్ ఏంటిదంటే 8:2లో దాని మీనింగ్ మనం చూస్తాం. ఏంటిదది ఏంటిదంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పతాను. మీకు తెలిసింది, నేనేం కొత్త ట్రూత్ ఏం చెప్పట్లేదు. మీకు తెలిసిందే, కాకపోతే ఇంకొక పద్ధతిలో చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, రక్షించబడక మునుపు మనుషులందరూ కూడా ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. దేవునికి వాళ్ళకి సంబంధం ఉండదు. మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోనికి ప్రవేశించిన కారణం చేత రీజనరేట్ అవుతాడు. దాన్ని మనం రక్షించబడ్డారు అంటాం. మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, తిరిగి జన్మించారు. ఈ పదాలని మనం వాడతాం. నూతన సృష్టిగా చేయబడ్డారని వాడతాం మనం. అప్పుడు ఆ వ్యక్తిలో రెండు స్వభావాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆదాము స్వభావం, పడిపోయిన పాత స్వభావం ఉంటుంది. రెండవది పరిశుద్ధాత్మ అనుగ్రహించే నూతన స్వభావం ఉంటుంది. ఇప్పుడు లోకములోని మానవులందరూ కూడా పాపమును జయించడం వల్ల కాదు,
పాపమునకు బానిసలుగా ఉంటారు, సాతానుకు బానిసలుగా ఉంటారు. ఆ, అదే కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 12, 13 వచనాలు మనం చూస్తాం. అంధకార శక్తుల అధికారములో నుండి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మార్చాడు. అదే విమోచన అంటే పాపక్షమాపణ అని కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రక్షించబడిన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి పాపమును జయించడానికి, విజయవంతమైన జీవితం జీవించడానికి వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. పాపమును అసహించుకుంటారు, కానీ అసహించుకున్న పాపమును చేయకుండా ఉండడానికి మానవుడికి స్వంత సామర్థ్యం లేదు. ఇక్కడనే నిజమైన దేవుడికి, నిజమైన దేవుడు కాని వాళ్ళకి పక్క తేడా అన్నమాట. ఇప్పుడు ఈ భూమి మీద చాలా మంది నీతిగా జీవించే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పని వాళ్ళు ఉంటారు, నీతిగా జీవించాలని రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమేరకి వాళ్ళు చాలా భక్తిగానే ఉంటారు, చాలా బాగానే ఉంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే పునరుద్ధాన శక్తి అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యంతో తప్ప మానవుడు ఈ ఆ, ఆ, ఈ ఈ మానవుని యొక్క జీవితంలో దాన్ని ఏమంటారంటే ఆ, ఆ, తిరిగి లేచిన జీవితం. అదే రోమపత్రిక 6వ అధ్యాయం అంటాడు, మనము ఇహ పాపములో కొనసాగము, జీవంలో కొనసాగుతాం, జీవంలో కొనసాగుతాం. దీన్ని మీకు అర్థమయ్యేలాగా ఇలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సర్వసాధారణంగా మనకున్నటువంటి నానుడు ఏంటంటే, మనం స్వేచ్ఛా జీవులము, వీఆర్ ఫ్రీ విల్ బీయింగ్స్. ఎస్ వీఆర్. ఎందుకు నిన్న ఎవరో ఒక ఇవాళ నాకు మెసేజ్ వచ్చిందనే, ఇవాళ బిజీగా ఉన్నాను రేపు మాట్లాడతానని చెప్పారు. నాకేం మెసేజ్ వచ్చిందంటే, ఒక ఆయన ట్రైన్లో పోతుంటే, ఐ థింక్ మేము కలిసి సహవాసం చేసే ఒక బ్రదరు, వయసులో నాకంటే కొంచెం పెద్దవాడే, ఆయన ప్రశ్న వేసాడంట. మనము ఫ్రీడమ్ ఉంది కదండి, మనం ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ, ఆ, దేవుడు ఆ, మ్, నన్ను ఆ, ఆయన ఏమేశాడు, ఒక నిమిషం నేను చదువుతాను. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్, ఆయన ఇచ్చిన మెసేజ్ నేను చదువుతాను. నేను సొంతంగా చెప్పడం ఎందుకు, మీకు చాలా అంటే లైవ్లీగా మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆయన ఏమన్నా అంటే, లాంగ్ బ్యాక్ on the train, I was witnessing to a software guy. He asked me this question, which stayed me without any answer. He asked me, if God has given me free will to choose, how can He punish me for not choosing Him? Let me repeat. If God has given me free will to choose, how can He punish me for not choosing Him? అంటే ఇందులో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. నేను ఆయన రేపు పొద్దున ఎంతో మాట్లాడదాం అనుకున్నాను, లేక ఇప్పుడు మన టాపిక్ నుంచి డివేట్ అవుతామేమో. మెయిన్ పాయింట్ గురించి మాట్లాడతాం. ఏంటిదంటే ఫ్రీ విల్. ఫ్రీ విల్లో దెర్ ఆర్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, ఎస్ ఐ కెన్ చూస్ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐ కెన్ చూస్, ఐ కెన్ డూ ఎనీథింగ్, నాకు ఆ చాయిస్ ఉంది అని ఒక స్కూల్ ఆఫ్ థాట్ చెప్తుంది. ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, అది ఆదికాండం మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలోనే, మూడో అధ్యాయం కంటే ముందు ఆదాము అవ్వలు పాపము చేయటానికి అవకాశం ఉంది, పాపము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. దేవుడు దానికి గీత గీయటానికి దేవుడు ఏమన్నా అంటే, ఆ పండు తినొద్దు అన్నాడు. ఆ పండు తినొద్దు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులై, దేవుడు రాజుల రాజు, వీళ్ళు రాజుగా ఉన్నారు అంటే, దేవుడు ఆదాము అవ్వలు కలిసి ప్రయాణం చేస్తారు అక్కడ. అక్కడ ఇది నీతి, ఇది అవినీతి, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ఇది గుడ్, ఇది బ్యాడ్ అని ఎవరు డిసైడ్ చేయాలి అనేది ఫ్యాక్టర్. అక్కడ అక్కడ దేవుడు ఏమన్నా అంటే, మనం కలిసి ప్రయాణం చేద్దాం, నేను రాజులో రాజుగా ఉంటాను, మీరు రాజులుగా ఉండండి, మీరు ఈ సృష్టిని అంతా పరిపాలించండి అని చెప్పేసి దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు. చెప్తూ దేవుడు ఏమన్నా అంటే, నేను మీకు స్వేచ్ఛనిచ్చాను. ఎటువంటి స్వేచ్ఛ అంటే, ఓకే, నేను డిసిషన్ మేకింగ్, నేను డిసైడ్ చేస్తాను ఇది రైట్, ఇది రాంగ్, ఇది గుడ్, ఇది బ్యాడ్. లేదా ఇంకొక కోణంలో చెప్పాలంటే, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, మీరు
నా గైడెన్స్ ప్రకారంగా మీరు వెళ్దరు కానీ మీకు స్వేచ్ఛ ఉంటుంది. అట్లని చెప్పి మిమ్మల్ని మీరు రోబోట్స్ బొమ్మలాగా ఉండరు. నేనేం చేస్తానంటే మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో నా గైడెన్స్లో, నా లీడర్షిప్లో, నా ఆధ్వర్యంలో మీరు అంటే మనం కలిసి ప్రయాణం చేద్దాము అని అన్నాడు దేవుడు. చెప్తూ అక్కడ ఏమన్నా అంటే నేను లేకుండా మీకుగా మీరు డిసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అది మీరు తినుదినమున నిశ్చయంగా చేస్తారంటే మీరు నేను మిమ్మల్ని గైడ్ చేయడానికి నా లీడర్షిప్లో మీరు ఉండటానికి కనుక ఇష్టపడితే ఎస్, యూ హ్యావ్ లైఫ్, వీ విల్ హ్యావ్ ఫెలోషిప్ అని అన్నాడు. అట్లా కాకుండా లేదు నీ లీడర్షిప్లో నేను ఉండను అని కూడా డిసైడ్ చేయడానికి అవకాశం ఉంది. మీకు అర్థమవుతుందా? పండు తినటం వల్ల సచ్చాడని కాదు పాయింట్ అక్కడ. దేవునితో మానవుడికి కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. సో అక్కడ ఆదాము అవ్వలు వాళ్ళు ఏమనుకున్నారంటే వాడు వచ్చి 3వ అధ్యాయంలో డిస్కషన్ పెట్టగానే అరే మీరు దేవదూతల్లాగా ఉంటారా అన్నప్పుడు వెంటనే ఆమె ఏమనుకుందంటే దేవుడు చెప్పిందంతా ఏమైపోయింది, దేవుడు ఏదైతే ఆజ్ఞా అదంతా వదిలేసి వీడు చెప్పిన మాట కరెక్ట్ కదా అని చెప్పేసి అక్కడ ఏం చేసిందంటే షీ టుక్ థింగ్స్ ఇన్ టు హర్ హ్యాండ్. దాంతోపాటు ఆయన్ని కూడా రంగంలో దిక్కు. అప్పుడు ఆదామన్న ఏం చెప్పిండాల్సింది, లేదండి నో 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 షుడ్ నాట్ ఈట్ అని చెప్పింటే సరిపోయింది. అక్కడ ఏం డిక్లేర్ చేశారంటే నువ్వు మాకు సంబంధం లేదు, మాది మేము చూసుకుంటాం, నీ లీడర్షిప్తో మాకు అవసరం లేదని చెప్పి దేవునితో తెగదంపులు చేసుకున్నారు. యాక్చువల్గా జరిగింది అదనమాట. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదామవ్వలు చేసిన పాపమును బట్టి కీర్తన 51:5లో కీర్తనకారుడు ఏమన్నా అంటే నా తల్లి గర్భము ధరించినప్పుడే నేను పాపములో పుట్టాను అంటే అర్థమైందంటే పాప నైజం కలిగి ఉన్నాము అని. ఆ, ఆ, అంటే అప్పటి నుంచి మనం అందరం కూడా ఆ పాప నైజంతోనే మనం కంటిన్యూ చేస్తున్నాం. అందుకనే పుట్టిన దగ్గర నుండి కూడా మనలో పాప నైజం ఉన్న కారణం చేత మన ఓరియంటేషన్ మనకు ఫ్రీడమ్ ఉంది. కాకపోతే ఆ ఫ్రీడమ్తో దేవుని నీతిని నెరవేర్చే ఫ్రీడమ్ మనకు లేదు. ఆ మనం ఆ అసలు మీరు కనుక ఎప్పుడన్నా ఒకసారి ఆ స్టడీ కూడా తీసుకుంటే బెటర్. మేబీ ఆన్ సమ్ సండే ఐ విల్ టేక్ దట్ సబ్జెక్ట్. ఏంటిదంటే శరీరాను ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్నాలిటీ, శరీరానుసారుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అది రోమపత్రికలు చాలా చక్కగా అంటాడు. మీకు ఒక్క పాయింట్ చెప్పి నేను నేను మళ్ళీ నా టాపిక్ డైవర్ట్ అవ్వకుండా నా టాపిక్లోకి నేను రావాలి. ఒక పాయింట్ చదివితే మీకు అర్థమవుతుంది. ఏంటిదంటే 8వ అధ్యాయం 8వ వచనం రోమపత్రిక, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఫినిష్. అంటే మనకున్న ఫ్రీడమ్, మనకంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను, రక్షించబడని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. రక్షించబడని వ్యక్తులు శరీరానుసారులే, అంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు సామర్థ్యం ఉండదు. వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నివసించడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు బయట ఉంటాడు. కాబట్టి వాళ్ళు శరీరానుసారులు, అంటే వాళ్ళు ఆదాము నైజము చేత నడిపించబడే వాళ్ళు శరీరానుసారులు. అది ఒక కేటగిరీ. శరీరానుసారులను రెండో కేటగిరీ ఉంది. శరీరానుసారులు రెండో కేటగిరీ ఎవరంటే రక్షించబడిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు. వాళ్ళు తమను తాము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు లోపరుచుకోకుండా వాళ్ళు మళ్ళీ అడ్డం తిరిగే అవకాశం ఉంది. స్వేచ్ఛ అనేది ఎటువంటిదంటే దేవుడు మానవుని ఎలా చేశారంటే రోబోట్ లాగా చెయ్యలేదు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం ఏం చేయాలంటే అయ్యా నీవు నన్ను ప్రేమించి నా కోసం సెలవులో ప్రాణం పెట్టావు, నీవు నన్ను ఎంత ప్రేమించావంటే నీ ప్రేమను నాకు అసలు నేను నరకానికి పోవాల్సిన వాడిని, దేవుని ఉగ్రత పాలవ్వాల్సిన వాడిని, అటువంటి నన్ను నాకు విశ్వాస మూలముగా నేనేం చేయకపోయినా కానీ నా కోసమే నువ్వు అన్నీ చేసి నన్ను ఆకర్షించి గొప్ప రక్షణ నాకు ఇచ్చావు. కాబట్టి నేనేం చేస్తానంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అన్నట్టు. ఎందుకంటే పడిపోయిన పాప నైజాన్ని బట్టి నా మైండ్ కరప్ట్ అయింది. పడిపోయిన పాప నైజాన్ని బట్టి నా హార్ట్ కరప్ట్ అయింది. పడిపోయిన దాన్ని డిప్రేవిటీ అంటారు. పాప నైజంను బట్టి దేర్ ఈజ్ లాట్స్ ఆఫ్ డ్యామేజ్ హ్యాపెండ్ టు మై పర్సనాలిటీ. కాబట్టి నేను సరైన డిసిషన్స్ తీసుకోలేను, భావోద్రేకాలు నేను నమ్మలేను, నన్ను నేను నమ్మలేను. కానీ ప్రతిసారి నేను నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర నేను కన్సల్ట్ చేస్తాను, ఏది రైటు, ఏది రాంగు, ఏది గుడ్డు, ఏది బ్యాడ్, రక్షించబడిన తర్వాత కూడా. అందుకనే దేవుని వాక్యాన్ని మనం అంత మనం ప్రేమిస్తాం. దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేమిస్తాం అంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి, వాక్యం ద్వారా గైడ్ చేస్తాడు కాబట్టి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలను దేవుడు ఎలా గైడ్ చేయాలని దేవుడు ఇష్టపడ్డాడో అదే కోణంలోకి మళ్ళా నేను చేంజ్ చేస్తానంటే అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నా తీర్మానాలు కరెక్ట్ కాదు, నా ఆలోచన మైండ్ కొంచెం డిస్ట్రాయ్ అయిందో. ఎందుకు డిస్ట్రాయ్ అయిందంటే పాప నైజం బట్టి డిస్ట్రాయ్ అయింది.
అయితే అమేజింగ్ గ్రేస్ని బట్టి నేను రక్షించబడ్డాను. కాబట్టి నేను ప్రతిసారి దేవుణ్ణి కన్సల్ట్ చేస్తాను, ప్రతిసారి దేవునికి లోపడతాను. అలా కాకుండా నేను దేవునికి లోబడకుండా, దేవుని వాక్యంపై ఆధారపడకుండా, దేవుణ్ణి కన్సల్ట్ చేయకుండా నా సొంత నిర్ణయాలు నేను ఎప్పుడైతే చేస్తానో నేను శరీరానుసారుని అవుతాను. ఇప్పుడు శరీరానుసారుగా 2 కేటగిరీస్ అయినాయి. మీకు అర్థమవుతుందా? లెట్ మీ రిపీట్. లెట్ ఆదాము నైజము చేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళందరూ శరీరానుసారులు. ఆదాము చేత నడిపించబడే కేటగిరీ రెండు. ఒక కేటగిరీ ఏంటంటే రక్షించబడక మునుపు మానవులందరూ ఆదాము నైజము చేతనే నడుస్తారు. ఆదాము నైజం ఏంటంటే తిరుగుబాటు నైజం. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనే నైజం ఆదాము నైజం. ఐ థింక్ మీకు ఈ విధంగా చెప్తే మీకు అర్థమవుతాం అనుకుంటున్నా. ఆదాము నైజం ప్రకారంగా రక్షించబడని వ్యక్తులందరూ తమ సొంత నిర్ణయాలు చేస్తారు. వారి జీవితానికి వాళ్ళే దేవుడు, వాళ్ళకి దేవుడు ఉండరు. అయితే మీరు అనొచ్చు, మరి క్రిస్టియన్స్ అందరూ అంటే క్రిస్టియన్స్గా క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ క్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా ఎరిగి క్రీస్తు యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే క్రీస్తు వారు. వాళ్ళు మాత్రమే స్పిరిచువల్ పీపుల్. అంటే ఆ ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు మాత్రమే క్రీస్తు యేసు సంబంధులు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసించడం వేరే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పని చేయటం వేరే. ఈ రెండు విషయాలు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎందుకు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు విపరీతంగా వస్తాయి, ఎందుకు కుటుంబాల్లో పేరెంట్స్కి పిల్లలకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఎందుకు సంఘాల్లో ఒకరికొకరికి మధ్యలో విరోధ భావాలు ఎందుకు వస్తాయి, ఇద్దరూ రక్షించబడిన వాళ్ళే కదా అని అంటే ఇందుకే కారణం అనమాట. ఆత్మకు శరీరానికి పోరాటం ఎప్పుడు ఉంటుంది. వారిద్దరికి రికన్సిలియేషన్ రాదు. ఎవరు కూడా ప్రార్థన చేయొద్దండి, ప్రార్థన చేయొద్దండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, గలతీ 5:17 ఏం చెప్తుందంటే ఆత్మ శరీరానికి ఎప్పుడు ఒకదానికొకటి విరోధంగా ఉంటుంది, అవి రెండు ఎప్పుడు కలవవు. దట్స్ ఇట్, కలవవు. అయితే కార్నల్ పీపుల్ అందరూ కలుసుకునే అవకాశం ఉంది, స్పిరిచువల్ పీపుల్ అందరూ కలుసుకునే అవకాశం ఉంది. సో నా పాయింట్ ఏంటంటే, లాజర్ను వాళ్ళు చూసి తమ వారిని విడిచి యేసు ప్రభువును వెంబడించారన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమవుతుంది ఏంటిదంటే, ఈ భూమి మీద ఉండే ప్రపంచంలోని మానవులందరూ కూడా ఆదాము నైజము చేత నడిపించబడే వాళ్ళే. వాళ్ళ విధి విధానాలు వేరే ఉంటాయి, వాళ్ళ విధి విధానాలు వేరే ఉంటాయి. మీకు తెలిసింది కదా, ఇంకా దానికి పెద్ద ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లా. కానీ ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఎవరైతే దీన్నే పునరుద్ధాన శక్తి అన్నారు. ఏంటి పునరుద్ధాన శక్తి అంటే అర్థం ఏంటంటే, పాపము చేయకుండా ఉండే సామర్థ్యం నాకు లేదు, నాలో బలహీనత ఉంది. ఏమిటా అది? రోమపత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటా బలహీనత? కోరిక నాకుంది, మంచి చేయాలన్న కోరిక నాకుంది, కానీ మంచి చేసే సామర్థ్యం నాలో లేదు. ఇది పాపము, ఇది చేయకూడదు అని దీన్ని అసహించుకుంటున్నాను, కానీ అసహించుకునేదాన్ని చేస్తున్నాను, కానీ అసహించుకునేదాన్ని చెయ్యకుండా ఉండే శక్తి లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాస జీవితంలో జీవించి అతన్ని నడిపిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పునరుద్ధరణ శక్తి, దాన్నే నేను స్పిరిచువల్ రిజరెక్షన్ అని అన్నాను. కానీ యాక్చువల్గా స్పిరిచువల్ రిజరెక్షన్ అంటే సపరేట్ పదం లేదు. రిజరెక్షన్ అంటే రిజరెక్షనే. ఏమిటంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేవటమే, అదే రిజరెక్షన్ అంటే. నేను అలా అన్నాను ఎందుకంటే మీకు మీకు కొంచెం అర్థం అవ్వాలని చెప్పి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీకు బాగా తెలిసిందే, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓహో, అదా యేసుప్రభు ఆ మాట చెప్పాడంటే అందుకు చెప్పాడా అని. ఇప్పుడు మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన చాలా స్పష్టంగా మీకు నేను చదువుతాను చూడండి. 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మీ వెలుగేంటి? ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు పూర్వం చీకటే ఉండ్రి అన్నాడు. మీరు చీకటే ఉండ్రి, మీరు చీకట్లో ఉన్నారని అర్థం. అది చీకటి అంటే అర్థం ఏంటంటే, మీరు పాపమునకు బానిసలై ఉన్నారు. మీకు తెలిసిన పాపం గురించి తెలియని దాని గురించి వదిలేసి, మీరు పాపమునకు బానిసలై ఉన్నారు. మీరు పాపములకు బానిసలైన బానిసత్వం నుంచి మిమ్మల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? ఎవరు బయటికి తీసుకొస్తారు? ఎవరు బయటికి తీసుకురారు. కాబట్టి మీరు చీకటి, ఇప్పుడు మీరు వెలుగు అంటున్నాడు. ముందు యేసుప్రభు ఏమన్నాడు? యోహాను 8:12 నేను వెలుగు అన్నాడు. ఇంకొక కొత్త పాయింట్ చెప్తున్నా, నేను వెలుగు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే మీరు వెలుగు అన్నారు. అదేంటి అంటే ఆయన వెలుగై ఉన్నాడు,
ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండదు. యోహాను సువార్త 1:4 ఆయనలోని జీవము నాకు వెలుగు. ఏమిటి ఆయనలోని జీవం? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చినప్పుడు నన్ను వెలిగిస్తాడు. అందుకనే ఆత్మ దీపము మా 20-28 సామెతల్లో రాయబడింది. మనుషుని యెహోవా ఆత్మ, మనుషుల హృదయంలో యెహోవా ఆత్మ ఒక దీపాన్ని పెట్టాడు. ఆ దీపం ఏం చేస్తుందంటే అంతరంగాన్ని పరిశోధిస్తుందట. సామెతలు 20-28 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సామెతలు యెహోవా ఆత్మ, నరుని ఆత్మన, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎస్, 20-28 కరెక్టే. 20-27, 28 కాదు, 20-27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఎప్పుడు ఆరిపోయింది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆరిపోయింది. ఈ దీపం మళ్ళీ ఎప్పుడు వెలుగు వస్తుంది? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చుకుంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి ఎంటర్ అయ్యాడో ఆ ఆ దీపము ఒకసారి ఇట్లా వెలిగింది. దాన్నే నూతన జీవం అన్నారు. దాన్నే రీజనరేషన్ అన్నారు. ఎందుకంటే డెడ్ స్పిరిట్ రివైవ్ అవ్వాలి. డెడ్ స్పిరిట్ ఎట్ట రివైవ్ అవుద్ది? అది. కానీ ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే ఆదాము చేసిన పాపం ఆదాముకి సంబంధించింది, ఇప్పుడు లేదండి మనం చేసిన దానికి మనమే రెస్పాన్సిబిలిటీ, ఆదాము పాపం నా మీద రుద్దటం ఏంటి? అదొక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తారంటే ఓకే, ఆదాము దాన్ని పెలేజియనిజం అంటారు. గుర్తుపెట్టుకోండి, పెలేజియనిజం అంటే అర్థం ఏంటంటే ఆదాము పాపం ఆదాము వరకే సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. నేను పుట్టుకతో నేను ఫ్రెష్గా ఆది కాండము 1-2 అధ్యాయాల్లో ఆదామవ్వలు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లో నేను పుట్టానని కొంతమంది అంటారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. బట్ ఇంకొక సెకండ్ సిద్ధాంతం ఏంటంటే పెలేజినిజం. పెలేజినిజం వాళ్ళే ఉంటారంటే నిజమే, ఆదాము నైజం నాలో ఉంది, అది ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రివీనియంట్ గ్రేస్ అంటారు. ప్రివీనియంట్ గ్రేస్ అంటే అర్థమైందంటే నేను నీతిగా బతకటానికి, లేక దేవుణ్ణి ప్లీజ్ చేయటానికి, లేక నేను చూస్ చేసుకొని నేను నేను దేవు నేను దేవునికి ప్లీజ్ చేయటానికి నాలో ఇంకా కొంచెం గ్రేస్, నాలో కొంచెం లైఫ్ మిగిలింది అని వాళ్ళు అంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంటే యు ఆర్ డెడ్ అని చెప్తుంది. ఇంకా కొంచెం బతికుందని నువ్వు ఎట్టా అంటావు అంటే ఇది వాళ్ళు ఎందుకు చెప్పారంటే చూస్ చేయటానికి నీకు బాధ్యత ఉంది కదా అన్నారు కాబట్టి వాళ్ళు అలా తీసుకొచ్చారు. సో యాక్చువల్గా ఈ రెండిటి కాన్ఫ్లిక్ట్ మనం కష్టం అర్థం చేసుకోవడం. ఏం చేతనంటే మీరు ఈ విషయాలను మీరు అర్థం చేసుకోవడానికి మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. మీరు ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. మ్యాన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ నాన్ మ్యాటర్. కొన్ని టెక్నికల్ పదాలు వాడతాను, కొంచెం డీపర్ విషయాలు మాట్లాడతాను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మరలా రిపీట్ చేస్తాను. మ్యాన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ నాన్ మ్యాటర్. మ్యాటర్ అంటే అర్థమైందంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మంటిలో నుండి ముందు బొమ్మను చేశాడు. ఈజ్ అ మ్యాటర్. అందులో ఆయన నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. నాన్ మ్యాటర్ అంటే మ్యాన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్. సో ఈ రెండిటి కాంబినేషను ఇది ఒక మిస్టరీలా ఉంటుంది, మనకు అర్థం కాదు. దేవుడు సార్వభౌముడా? ఎస్. ఆయన సెలవు లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక రాలదు. ఆయన సెలవు లేకుండా అక్కడెక్కడో అడవిలో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి పక్షుల్లో ఒక పక్షి రాలి కింద పడాలంటే కూడా దేవుని సెలవు లేకుండా పడదు. అడవిలో అసంఖ్యాకమైన చెట్లు ఉన్నా కానీ ఒక ఆకు రాలి కింద పడాలంటే ఆయన సెలవు లేకుండా పడదు. ఒక సింహానికి భోజనం పెట్టేది కూడా దేవుడే. అసలు ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని అసంఖ్యాకమైనటువంటి సృష్టి. ఆయన నక్షత్రాలను పేరు పెట్టి పిలుస్తా అంటారు. దట్ ఈస్ గాడ్ ఆఫ్ ద బైబిల్. మీకు తెలియాలా దేవుడు ఎంత గొప్పవాడో. అయితే ఆ దేవుడు సార్వభౌముడు. అట్ ద సేమ్ టైం నాకు బాధ్యత ఉంది. ఒకవైపున మాట్లాడినప్పుడేమో అవునండి దేవుడు సార్వభౌముడు, మరి నన్ను ప్రార్థన చేయమని చెప్పాడు ఎందుకు? కొన్ని నేను ప్రార్థన చేస్తే డూ ఐ ట్విస్ట్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్? నో. నేను ప్రార్థన చేయడం వల్ల దేవుని చిత్తాన్ని మారుస్తానా? నో. బట్ అదొక మిస్టరీ, నాకు అర్థం కాదు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆజ్ఞాపించండి. ఇట్స్ అ కమాండ్. ప్రేయర్ చేయమని చెప్పడం కమాండ్. నువ్వు అడుగు, నేను నీకు ఇస్తాను అన్నాడు.
మరి నేను అడిగితే దేవుడు తన సంకల్పాన్ని మార్చుకుంటాడా, తన ఇష్టాన్ని మార్చుకుంటాడా, తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడా, తన ప్లాన్ మార్చుకుంటాడా? అబ్బో, వరకు ప్రేయర్ చేశాడు కదా, ఓకే ఓ పని చేద్దాం, ఇప్పుడు దాకా ఇలా చేద్దాం అనుకున్నాను, ఆయన ప్రేయర్ చేశాడు కాబట్టి ఇటు చేద్దాం. నో, మనం ఎవ్వరం కూడా దేవుని సంకల్పాన్ని మార్చలేం. దేవుడు ఆయన సంకల్పం ప్రకారం ఆయన చేస్తాడు. అయితే ఇదొక మిస్టరీ, మనకు అర్థం కాని మిస్టరీ. పాయింట్ ఏంటంటే, నేను ఎందుకో మాటలన్నీ చెప్తున్నానంటే, దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఆ ప్లేస్ చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. మీకు గన ప్రియమైన సోదరి సోదరులారా, గాడ్ ఆఫ్ ద బైబిల్ గురించి కనుక మీకు అర్థమైతే అస్సలు ఆశ్చర్యం కలుగుతున్నారు. ఆ ఆశ్చర్యంలో నుంచే ఆరాధన పుట్టుకొస్తుంది. ఆ ఆశ్చర్యంలో నుంచే దేవుని గురించినటువంటి వణుకు, భయం అనేది పుట్టుకొస్తుంది. ఆ ఆ ఆ దేవుని గురించినటువంటి అవగాహనలో నుంచే దేవుని గురించినటువంటి గౌరవము, మర్యాద, ఆ భక్తి భావన అవన్నీ కూడా పుట్టుకొస్తుంది అనమాట. అందుకనే బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడు కనుక కరెక్ట్గా మీకు అర్థమైతే ఆయన పాదం పట్టుకుని ఆయన వదిలిపెట్టం. ఎంత వదిలిపెట్టమంటే ఆ, మనం యోగులాగా చెప్తాం, ఆయన నన్ను చంపినను నేను ఆయన వదిలిపెట్టను అంటాడు. నా చర్మం చీకిపోయినను తిరిగి నేను చూస్తాను. ఏం విశ్వాసం అండి! ఏం కారణం అంటే దేవుడు నేను అంత ఇదిగా ఎదిగాను. నా పాయింట్ ఏంటంటే, ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులు మీ వెలుగు చూసి, నాకేడ నుంచి వచ్చింది వెలుగు? ఆయనలో జీవముండను, ఆ జీవం నాకు వెలుగే ఉండదు. ఇప్పుడు సత్క్రియలు చూచాను. ఏంటి సత్క్రియలు అంటే? నేను గతంలో కూడా నేను ఈ మాట మీకు ఒకటి కాదు 3-4 సార్లు చెప్పాను. మీరు మర్చిపోయి ఉంటారు, నాకు ఐమ్ వెరీ షూర్. ఒకవేళ నేను కనుక ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్న అడిగితే కూడా మీరు కొంచెం వెనక ముందు అవుతారని నేను అనుకుంటున్నా. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, క్రియలు, సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఈ మంచి క్రియలకు వ్యతిరేక పదం ఏది అంటే ఏం చెప్తారు మీరు? దుష్క్రియలు అని చెప్తారు. కానీ యాక్చువల్గా బైబిల్లో సత్క్రియలకు వ్యతిరేక పదము దుష్క్రియ కాదు. కాదు, మరి ఏంటిది అది? నేను చదువుతాను బైబిల్ గ్రంథంలో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఐ థింక్ ఈ ఒక్క వర్స్, ఈ ఒక్క పాయింటే వాళ్ళు ఆ ఆ, లాజర్ను చూచి, ఆ మృతులలో నుండి లేపిన లాజర్ను చూచి లేక అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి అంటే, దాన్ని ఈరోజు అప్లై చేసుకోవాలంటే ఈ పాయింట్ మనకు కరెక్ట్గా అర్థం కావాలి. 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏం క్రియలు అవి? నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటి? జీవము లేనివారు చేసే క్రియలు. అంటే జీవం లేనివారు ఎట్ట చేస్తారండి అంటే, స్పిరిచువల్లీ డెడ్ పీపుల్, అంటే ఆదాము నైజం చేత శరీరానుసారంగా జీవించే వాళ్ళు చేసే క్రియలను నిర్జీవ క్రియలు అంట. అందుకనే అవి మురికి పేలకులు దేవుని సన్నిధిలో. సో ఇప్పుడు సత్క్రియలు అన్నాడు. ఎవరు సత్క్రియలు చేయడానికి సాధ్యమవుతుంది? ఎవరిలో అయితే ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం ఎవరిలో అయితే వెలుగుతుందో, ఆ వెలుగు ఏం చేస్తుందంటే, హా, వెలుగు అంటే దాన్ని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం చదివితే మీకు ఆల్రెడీ వివరించారండి. 1 యోహాను పత్రిక బైబిల్ స్టడీ నేను మీకు తీసుకుంటూ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెలుగుని ఎట్లా అర్థం చేసుకోవాలి? ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అలా ఒకటి అలా అలా చెప్పొచ్చు. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఎన్లైట్మెంట్, అంటే ఆత్మ వెలిగింపు. ట్రూత్ని మనకు పాపప్ చేస్తాడు, మనకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు ట్రూత్ని ఎన్లైట్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు సత్క్రియలు మనం చేస్తాం. సత్క్రియలు చేయడం అంటే అర్థం ఏంటంటే, జీవం గల దేవుని ఆత్మచేత నడిపించి చేసిన క్రియలను సత్క్రియలు అంట. ఏ క్రియలను అవ్వచ్చు అంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని యొక్క వాక్యములో ఒక మానవుడు ఏ క్రియలు చేయాలి అని చెప్పి దేవుడు మనుషులను ఉద్దేశించాడో, ఆ క్రియలు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను చదువుతాను చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి మనుషులు చూసినప్పుడు ఎవరు సత్క్రియలు చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నన్నే పెట్టుకుంటాను ఎగ్జాంపుల్గా. మనుషులు వరకుమారు చేసిన సత్క్రియలు చూస్తారు. ఓకే, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ దేవుని మహింపరచినట్లు అట్ట కుదురుతుంది. వాళ్ళు చూసేది నా సత్క్రియలు చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నన్ను మెచ్చుకోవాలి. వా, వరకుమార్ గారు సూపర్ డూపర్ చేశారండి, ఎవరు చేయలేరు సార్ అట్లా మీకులాగా, అసలు మీరు చాలా డిఫరెంట్గా చేశారు సార్ మీరు అనాలి కదా. కానీ వాళ్ళు చూసేదేమో నా సత్క్రియలు చూస్తారు. వాళ్ళు నా సత్క్రియలు చూసి వాళ్ళు ఎవరిని మహింపరచాలి?
మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాయింట్. అంటే అర్థమైందంటే, ఉదాహరణకి మా ఆఫీస్లో ఇప్పుడు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని సేవలో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు సంగతి నేను చెప్పట్లేదు. నేను మార్కెట్లో ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఒక 10 మంది మధ్యలో నేను పనిచేస్తున్నాను. 10 మంది మధ్యలో పనిచేస్తున్నప్పుడు మిగిలిన 9 మందికి నాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, నాలో వెలుగుంది. నేను వెలుగును విశ్వసించాను, వెలుగులో నడుస్తున్నాను. కాబట్టి నేను సత్క్రియలు చేస్తాను. నా క్రియలన్నీ సత్క్రియలే, నిర్జీక్రియలు చేయకూడదు. కానీ నిర్జీక్రియలు ఎప్పుడు చేస్తాను? నేను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా, దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా కాకుండా నా సొంత పద్ధతి ప్రకారం చేస్తే నిర్జీవ క్రియలే, అప్పుడు కూడా చేయొచ్చు. ఎందుకంటే శరీరానుసారులు 2 కేటగిరీస్ అని చెప్పాం. ఒక కేటగిరీ ఏమో రక్షించబడకుండా ఉన్న జనాలందరూ శరీరానుసారులు అన్నాము. రెండో కేటగిరీ అంటే రక్షించబడిన తర్వాత కూడా ఆత్మానుసారంగా జీవించే మనిషి ఎప్పుడైనా శరీరానుసారంగా జీవించవచ్చు. ఈ రోజు నేను నేను ఆత్మానుసారంగా జీవించి రేపు నేను శరీరానుసారంగా జీవించే అవకాశం ఉంది. ఎంచేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు లేక యేసుక్రీస్తు వారు ఎప్పుడూ బలవంతంగా పనిచేయడు. ఆయన గొర్రెల కాపరి, ఆయన బర్రెల కాపరి కాదు. గొర్రెల కాపరి ఎప్పుడు గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. గొర్రెలు కాపరి స్వరాన్ని వినాలి, కాపరిని వెంబడించాలి. సో ఇప్పుడు ఆ, మనుషులు మీ సత్క్రియలు చూసి, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఈయన మనలాంటి వాడే, ఈయన ఈయన చేయకూడదు లెక్క ప్రకారంగా, కానీ ఇలా చేశాడంటే గొప్పతనం ఈయనది కాదు, ఈయన వెనక ఎవరో ఉన్నారు, ఆయన ఈయనను నడిపిస్తున్నాడు. మనుషులు, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు 10 మంది మధ్యలో నేను ఉన్నాను. నేను అందరిలాగా నేను చెయ్యాలి, కానీ అందరిలాగా నేను చేయట్లేదు. నేను ఒక్కడనే కొంచెం డిఫరెంట్గా ఉన్నాను. డిఫరెంట్గా కనపడుతుంది, కనపడాలి. కనపడకపోతేనే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్. ఇప్పుడు నేను ఈ విస్టా హోమ్స్లో 3rd ఫ్లోర్లో నేను ఉన్నాను. ఈ 3rd ఫ్లోర్లో ఉన్నారు ఒక 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 7-8 మంది ఉన్నారు. నేను మా ఫ్యామిలీ, మా క్రియలు ఎలా ఉండాలంటే సత్క్రియలు. సత్క్రియలు చూడంగానే ఏంటో డిఫరెంట్ ఉంది, అందరిలాగా లేదే, ఏదో సమ్ డిఫరెంట్ ఉంది, ఏంటి డిఫరెంట్ ఉంది, ఎందుకు డిఫరెంట్ ఉంది, ఎందుకు డిఫరెంట్ ఉంది. వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఫస్ట్ డే అర్థం కాకపోవచ్చు, సెకండ్ డే అర్థం కాకపోవచ్చు, 6 మంత్స్ అర్థం కాకపోవచ్చు. నేను ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉండగానే డెఫినెట్లీ నా లైఫ్ స్టైల్ వాళ్ళకి అర్థమైపోవాలి. హీఈస్ అ డిఫరెంట్ మ్యాన్. ఆయన ఆయన మాటలు డిఫరెంట్గా ఉన్నాయి, ఆయన క్రియలు డిఫరెంట్గా ఉన్నాయి, ఆయన తీర్మానాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఆయన కలిసినట్టే కలుస్తాడు, దూరం వెళ్ళట్టు దూరం పోతాడు, అని ఇది చెప్తాడు, ఆయన ఇది చేస్తాడు. ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చూసి 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 వాళ్ళు ఒక అవగాహనకి ఏం రావాలంటే, ఈయన ఏదైతే చేస్తున్నాడో సర్వసాధారణంగా మనుషులు చేసి, అంటే మానవులకు ఒక 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 స్కేల్ ఉంటుందండి, మానవులకు ఒక లెవెల్ ఉంటుంది, మానవులకు ఒక బార్ ఉంటుంది. అది దాటి చేయలేరు, అది దాటి చేయలేరు. కానీ దాన్ని దాటి చేయగలిగారంటే మారల్ స్టాండర్డ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. మారల్ స్టాండర్డ్స్, సినిమాలు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, సిగరెట్ తాగని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అబద్ధాలు చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు చాలా ఉన్నారు, నీతి కార్యాలు సోకాల్డ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చోట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక, మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చిన్నతనంలో మా మదరు, మాకు అది ఇట్స్ నాట్ ఎ బిగ్ టౌన్, బట్ ఇట్స్ డెఫినెట్లీ మోర్ దెన్ ఏ బిగ్గర్ దెన్ ఏ విలేజ్. ఇట్స్ అ తాలూకా హెడ్ క్వార్టర్స్. మా ఇంట్లో ఈ ఆ, ఆ, దీన్ని ఏమంటారంటే పొదుకు వేసేవారు కోడి పెట్టలకి. కోడి పెట్టకి నాకు బాగా గుర్తుంది, ఒకరోజు మా మదర్ ఏం చేశారంటే కోడిగుడ్లతో పాటు బాతుగుడ్లు కూడా పెట్టింది. సో రెండు పొదిగాయి. రెండు పొదిగిన తర్వాత ఈ బాతు పిల్లలు 21 డేస్కి పొదుగుతాయి. ఈ 21 డేస్కి పొదిగిన తర్వాత నంబర్ ఎంతో గుర్తులేదు, కానీ అన్నీ దాంతోపాటు తిరుగుతున్నాయి. మా ఇంటి దగ్గర కొంచెం వాటర్ పాండ్ ఉంది. టు మై అటర్ సర్ప్రైజ్, అప్పుడే నేను మేబీ 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నాను నేను అప్పుడు, అంతే. మేబీ 10 11 12 ఇయర్స్ ఆ ఏజ్. అంటే అప్పుడు ఇంకా పైగా పల్లెటూరు కదా, సిటీలో ఉంటే కొంచెం స్పీడ్గా ఉంటారు, మేము పల్లెటూరులో అంత స్పీడ్ తక్కువ. మొత్తం మీద పోగానే టప్పని బాతులు వెళ్ళిపోయినాయి నీళ్ళలోకి, కోళ్ళేమో ఆగిపోయినాయి, కోడి పిల్లలు ఆగిపోయినాయి, బాతు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇట్స్ అ న్యాచురల్ ఇన్స్టింక్ట్ కదా నీళ్ళలో బాతులు వెళ్ళటం అనేది. అది రక్షించబడిన తర్వాత ఏదో ఒక కారణంలో ఈ ఎగ్జాంపుల్ నాకు గుర్తుకొచ్చింది, ఇప్పుడు కూడా నాకు గుర్తుకొస్తుంది. రక్షించబడిన వ్యక్తులు
ఎంత నీతిగా బతికినా కానీ తమ సొంత శక్తి సామర్థ్యం చేత ఒక స్టేజ్కు చాయిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడిన వ్యక్తులు, వాళ్ళు మానవులు సహజంగా చెయ్యలేని దైవికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, నీతిపరమైనటువంటి కార్యాలు చేయడానికి సాధ్యమవుతుంది. సత్క్రియలట అవే. ఆ సత్క్రియల ద్వారా మనుషులు చూసినప్పుడు సులభంగా గుర్తుపడతారు. ఏం గుర్తుపడతారంటే, ఇది మానవాతీతమైన కార్యాలు, మనుషులకు అతీతమైన కార్యాలు, ఇది చేశాడంటే దీని వెనక ఖచ్చితమైన దేవుడు ఉండి తీరాలి అని వాళ్ళు ఏం చేస్తారంట, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. వెలుగు ప్రకాశించడం అంటే సత్క్రియలు చేయటం అని అర్థం అనమాట. టార్చిలు వేసుకుని తిరగమని అర్థం కాదు అక్కడ. వెలుగు ప్రకాశించడం అంటే సత్క్రియలు చేయటం అన్నమాట. ఈ సత్క్రియల ద్వారా దేవుని యొక్క వెలుగును మనము ప్రకాశింపజేస్తా ఉన్నాము. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏమిటి పాయింట్ అంటే, నేను మరలా చదువుతాను చూడండి. యోహాను స్వార్త 12 అధ్యాయము 9 వచనం. యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అంటే జనాలందరూ చెప్పుకుంటారు. వాళ్ళు, మనం అనుకుంటాం నన్నెవడు చూస్తాడులే, నన్నెవడు పట్టించుకుంటాడులే అని అనుకుంటాం. మనం అనుకుంటాం. అందుకనే నేను అంటాను, కొంచెం జాగ్రత్త. కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ, మనం మన మన ట్రాన్సాక్షన్స్లో కొన్నిసార్లు ఎంత పిచ్చిగా వ్యవహరిస్తుంటామంటే, ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటామంటే, ఆ, ఎంత అంటే 10 రూపాయలకి కొత్తిమీర కట్ట అన్నారనుకో, లేదమ్మా మీరు 3 తీసుకుంటే 25కే ఇస్తామన్నారు అని ఆమె అనింది అనుకో, మనం ఏం చేస్తాం, 5 రూపాయల నేను 20 ఇస్తాను నాకు 3 ఇచ్చానని చెప్పి వాదులాట పెట్టుకుంటాం 5 రూపాయల కోసం. 5 రూపాయల కోసం వాదులాట పెట్టుకుంటాము. చివరికి పట తీసుకో అని ఆమెకి ఇచ్చింది అనుకో, తీసుకుంటాము. నీకు 5 రూపాయలు మిగిలిచ్చావు. రామకి నువ్వు స్వార్థ చెప్పగలవా? యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ గ్రేస్, యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ మర్సీ. నీలో చాలా కంపాషనేట్గా ఉంటావు, నువ్వు చాలా గ్రేషియస్గా ఉంటావు, చాలా కైండ్గా ఉంటావు, చాలా లవ్వింగ్గా ఉంటావు అనే సిగ్నల్ మీ పాలు పోసేవాడికి, మీ కూరగాయలు ఇచ్చేవాళ్ళకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఉందా ఆ నోటు? ఓ 5 రూపాయలు, ఓ 10 రూపాయలు పేదవాళ్ళని చూసి నువ్వు కంపాషన్ చూపించలేవా? ఒక పేదవాళ్ళని చూసినప్పుడు నీ కడుపు కదలదా? రక్షించబడ యేసు ప్రభు గురించి రాసినప్పుడు ఆయన వాళ్ళని చూడగానే కనికరపడి అని రాయబడింది. ఈ మూడు, అసలు హీబ్రూ భాషలో కనికరపడి అంటే అర్థం ఏంటంటే ఇన్నర్ బౌల్స్ మూవ్ అవుతాయట. ఇన్నర్ బౌల్స్ ఎవరికి మూవ్ అవుతాయి? పేరెంట్స్ పిల్లల సఫరింగ్ అవుతున్నప్పుడు కడుపు కదులుతుందంటారు చూసారా, అది పేరెంట్స్ జరిగేది. అంటే ఆ పేరెంటల్ మైండ్, ఆ తండ్రి లాంటి మనసు, తల్లి లాంటి మనసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఎదురు పడితే "ఆ, ఏంటి ఆయన వచ్చారే, నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా, ఏమండి" అని పలకరిస్తా. అబ్బా వచ్చాడా వీడు, అబ్బా వచ్చిందా ఏమా అని ఇలా తల తిప్పుకొని పక్కకి వెళ్తారా? వాట్ టెస్టిమనీ డూ యూ హ్యావ్? క్రైస్తవుడు అని చెప్పుకుంటావు, క్రైస్తవులు అని చెప్పుకుంటావు, మందిరాలకు వెళ్తారని చెప్తావు, ప్రార్థన చేస్తారని చెప్తావు, ఆరాధన చేస్తారని చెప్తావు. సత్క్రియలు ఉన్నాయా? ఇంత సంపాదిస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా అవసరం. నన్ను అడిగితే ఎవాల్యుయేట్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఏంటి ఇన్నాళ్ళు బతికాను, ఏంటి ఎవరి కోసం బతికాను, ఏం చేశాను, ఏం సాధించాను? తప్పని ఈరోజు రాత్రి తెచ్చాను అనుకో, ఏంటి సంగతి? ఏం తీసుకెళ్తున్నాడు సమాధిని దాటిన తర్వాత? ఇంకా చూడండి, ఇంకా చూడండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఈ 10వ వచనంలో, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను బట్టి ఎవరైనా ఒక్కరైనా జీవముల దేవుని ఎరిగారా? ఓ ప్రభువా, నన్ను రక్షించవయ్యా, నీకు స్తోత్రం అని అద్భుతమైన ఆరాధనలు చేస్తావే, చేయొద్దు నేను అట్లా. నువ్వు చేసిన దాన్ని బట్టి నేను ఎగతాళి చేయట్లా. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనెవరినండి మిమ్మల్ని పాయింట్అవుట్ చేయటానికి? నా పాయింట్ ఏంటంటే, నువ్వు రక్షించబడ్డానని చెప్పుకుంటున్నావు, మారుమనసు పొందానని చెప్పుకుంటున్నావు. నీ లైఫ్ స్టైల్లో నీ భర్త నీ గురించి ఏం చెప్తాడు, నీ భార్య నీ గురించి ఏం చెప్తుంది, నీ పేరెంట్స్ నీ గురించి ఏం చెప్తారు, మీ పిల్లలు నీ గురించి ఏం చెప్తారు? సత్క్రియలు ఉన్నాయా? క్రీస్తుని పూర్ణ లక్షణాలు నీలో ఉన్నాయా?
ఆ పునరుద్ధాన శక్తి నీలో పనిచేస్తా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తే చావునకు లోనైన నీ శరీరమును, అంటే అర్థమైందంటే సామాన్యంగా పాపం చేసే నైజం అనేది, పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యమవుతుందా? పరిశుద్ధతలో ఏ కోణంలో ఎదిగావు నువ్వు? పరిశుద్ధతలో ఓ మోడల్ కనపడుతున్నావా? నిన్ను చూసి ఇతరులు నీ యందు జీవముల దేవునుంది విశ్వాసం ఉంచేలాగా పరిశుద్ధంగా మన బ్రతుకులు అటువంటి వ్యత్యాసాలు ఉన్నాయా? ఎందుకండి ఈ బైబిల్ స్టడీస్? నాకు అర్థం కాదు. ఎందుకండి ఈ ఆరాధనలో సంవత్సరాల తరబడి మనం వాక్యాలు స్టడీ చేస్తాము, సంవత్సరాల తరబడి ఎన్నెన్నో కార్యకలాపాలు చేస్తాము, మన బ్రతుకు మారకపోతే వై? ఓ ప్రశ్న వేస్తానండి, ఒక ప్రశ్న వేస్తా. ఎవరైనా ఒక్కరు నాకు జవాబు చెప్పండి. మీరు నిజంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతారు అని నమ్ముతారా? ఎవరైనా ఒక నాకు జవాబు చెప్పండి. నా మాటలు వినపడుతున్నాయండి? మళ్ళీ నెట్ ఏమైనా పోయిందా? ఉందన్నా. ఓకే బ్రదర్, నాకు ఎవరన్నా ఒకరు సమాధానం చెప్పాలి. దే ఏ దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా లేక తన వాక్యం ద్వారా మాట్లాడతాడు అని మీరు నమ్ముతారా? ఎవరన్నా ఒక్కరు. నమ్ముతాండి. నమ్ముతారు. నమ్ముతాం బ్రదర్. థ్యాంక్ యూ. ఒక్కరు చాలు నాకు, అందరూ అక్కర్లా. నమ్ముతారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నమ్ముతాం. రెండో ప్రశ్న. దేవుడు తన వాక్యాన్ని మనకు అందించినప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపితే మన బ్రతుకులు మారతాయి అని మీరు నమ్ముతారా? నమ్ముతాం బ్రదర్. నమ్ముతాం. బ్రదర్. ఓకే, ఫైన్. రెండో ప్రశ్న సమాధానం. మరి ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు? మరి వాక్యం వింటున్నప్పుడు వాక్యం బ్రతుకుని మారలేదంటే వాక్యం తప్పు అంటారా, మంది తప్పు అంటారా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాము, ఇన్ని సంవత్సరాలు బైబిల్ స్టడీస్, ఎంతెంతో మంది వచ్చి బైబిల్ చెప్తున్నారు. అల్టిమేట్లీ మన బ్రతుకుల్లో వ్యత్యాసం రాకపోతే ఏం చేయాలండి? బైబిల్ స్టడీస్ మానేద్దామా? లేకపోతే ఎక్కడ తేడా మనం కూర్చొని ఆలోచించాలా వద్దా? టన్నులు తింటున్నాము, ఆరోగ్యం బాగోవట్లేదు, బరువు పెరగట్లేదు అంటే మనం కూర్చొని ఆలోచించమండి. యూదులలో అతనిని బట్టి ఆ, యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. మనకు అటువంటి సాక్ష్యం లేకపోతే ఎందుకండి క్రైస్తవత్వం? అన్ని మతాలు ఒకటేనా? అందరూ దేవుళ్ళు ఒకటేనా? ఎవరు నమ్ముకున్నా ఒకటేనా? కొంతమంది శుక్రవారం అక్కడికి వెళ్తారు, కొంతమంది శనివారం ఇక్కడికి వెళ్తారు, కొంతమంది ఆదివారం ఇక్కడికి వెళ్తారని చెప్పుకుందామా? యేసుప్రభు ఒకడే నిజమైన దేవుడు, ఆయన విశ్వాసం ఉంచడం బట్ట గొప్ప రక్షణ కలుగుతుంది, విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు, యేసు ప్రభువును కాదన్నా యేసు ప్రభువును వదిలేసిన నిత్య నరకానికి వెళ్తారు అని మనం సువార్త చెప్తున్నాం కదా. మరి ఆ సువార్త చెప్పినప్పుడు మరి మన లైఫ్లో ఎవరైనా ఒకరి దగ్గరకు వచ్చి, బ్రదర్ మీ లైఫ్ని చూసి నేను రక్షించబడ్డాను, మీ లైఫ్ను చూసి నాకు ఆ దేవుడు కావాలి, మిమ్మల్ని మార్చిన దేవుడు నన్ను కూడా మార్చాలి, మీ మీ జీవితంలో కార్యసిద్ధి కలగజేసిన దేవుడు మా జీవితంలో కావాలని ఎవరైనా చెప్పకపోతే ఎందుకండి? ఆలోచించండి. నేనేమి భావోద్రేకాలు రెచ్చగొట్టి మిమ్మల్ని హైజాక్ చేసి మిమ్మల్ని ఏదో పెద్ద ఛార్జ్ చేసి మిమ్మల్ని, మై బిజినెస్ ఈజ్ ఓన్లీ టు షేర్ ద వర్డ్ టు మేక్ యూ టు థింక్. ఆలోచించండి. ఇవాళ రాత్రి కూర్చొని ఆలోచించి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నాను ఏంటి? మరలా పోయింది. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. మరలా ఇప్పుడు వచ్చింది. కనీసం ఆగండి. తర్వాత పాయింట్ గురించి మనం ఆలోచన. 10-11 వచనాలు. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిన గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచించేది. అబ్బో, టూ మచ్ ఉంది. లాజరు కూడా చంపడానికి ప్లాన్ చేశారు. ఇదొక ఎక్స్ట్రీమ్ అని చెప్పాలి.
ఒక జరగరాని ఒక గ్రేటెస్ట్ మెరకల్ ఏంటిదంటే ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డం అనేది గ్రేటెస్ట్ మెరకల్ అది. నువ్వు ఆ గ్రేటెస్ట్ మెరకల్ని కళ్ళారా చూసినప్పుడు 4 దినాలు సమాధిలో ఉన్నాడు. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. అది హిస్టారికల్ ఫ్యాక్ట్. సమాధిలో నుండి యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు కాబట్టి ఆ మనిషిని తిరిగి సజీవంగా లేపాడు. ఎంత గొప్ప దేవుడు అండి అని యేసుప్రభుని నమ్ముకోవాలా? ఆయన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఆయన చంపడమే కాదు, లాజర్ను కూడా చంపుదాం అన్నారంట. దట్ ఈస్ ద సొసైటీ. అటువంటి సొసైటీ మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు రెండవ పాయింట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, లాజరు ఏ విధంగా పునరుద్ధానుడై తిరిగి లేచాడో, లాజరు ఏ విధంగా ఒక మెరకల్ ఒక ఒక మెరకల్ మ్యాన్ లాగా ఉన్నాడో, ఒకవేళ అటువంటి జీవితాన్ని మీరు జీవించగలిగిన, దేవుని నడిపింపులో మీరు దేవుని మహిమార్థమై జీవించగలిగిన స్థితిలో ఉన్న మీరు ఆశ్చర్యపడకుండా ఉండవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే, సువార్తను వ్యతిరేకించే వాళ్ళు, యేసుక్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు, ఈయన ఒక మ ఈయన ఈ- 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 ఇది ఒక తక్కువ జాతి మతము, ఇది ఒక తక్కువ జాతి వర్గము. మనము వీళ్ళకి గనక అవకాశం ఇస్తే ఏమేమో జరిగిపోతానో, లేకపోతే వీళ్ళను దూరం పెట్టాలనో, రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇంకా కొంతమంది ఫానటిక్స్ ఉంటారు. వాళ్ళు ఏ లెవెల్ ఉంటారంటే, దాన్ని వ్యతిరేకించి అవసరమైతే చంపడానికి కూడా సిద్ధం ఉన్నారు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో చాలా మందిని అలా చేశారు. అలా చూస్తున్నాం, మనకు న్యూస్ వస్తున్నాయి. నో వండర్. నువ్వు నీతిగా బతికినా, నువ్వు ఆ, సత్యాన్ని నమ్మి నువ్వు నీతిగా బతికి 10 మందికి మేలు చేసి ఎన్ని విధాలుగా నువ్వు మేలు చేయడానికి ట్రై చేస్తున్నావు, నిన్ను కూడా చంపడానికి ట్రై చేస్తారు. ఆశ్చర్యపడద్దు, ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, తర్వాత కూడా జరుగుతుంది. ఆ తర్వాత భాగంలో కనుక మనం చూసినట్లయితే, నేను చదువుతాను చూడండి. ఆ 12వ వచనం నుండి, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మాటలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గొర్రెపిల్ల మీద ఆశీనుడే వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిను కనుగొని దాని మీద కూర్చొని ఆయన శిష్యులు ఆ ఈ మాట మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనని గురించి వ్రాయబడనని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకం తెచ్చుకుని, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన వారు జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొని పోయిరి. కావున పరిచయులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నంలో ఎట్లో నిష్ప్రయోజనమనియో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయింది. నేను దీని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇదేమి లేదు, జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి ప్రవచనాన్ని ఆధారం చేసుకొని మత్తయి, మార్కు, లూకా యేసుక్రీస్తు దేవుని యొక్క సంకల్పం చొప్పున ఒక్కొక్క అడుగు వేసుకుంటున్నాడు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భం ఏంటంటే, లాజరు సమాధిలో కుళ్ళు వాసన పడుతుంది అని అతని సొంత సోదరి అయిన మార్త చెప్తుంది. ఈ రాయి తీసేయండి అంటే వాసన వస్తుంది సార్ అన్న. సర్లే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావులే అని చెప్పాడు. ఈ లాజరు బయటికి రా అన్నాడు, అంతే. లాజరు ఒక మాట చేత చచ్చిన ఆ కుళ్ళు వాసన పడుతున్నటువంటి ఆ వ్యక్తి తిరిగి సజీవుడే తిరిగి లేచాడు. కారణం ఏంటంటే, యేసు దేవుడు అని చెప్పడానికి యోహాను ఆ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యాక్చువల్గా యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఆయన కల్వరి శిలువలో మనుషులందరూ చేసినటువంటి పాపమునకు రావాల్సినటువంటి ఆ దేవుని ఉగ్రత నుండి మానవులు తప్పించడానికి, మానవులకు ఒక రక్షణ మార్గాన్ని కలగచేయటానికి, మానవులకు మానవులకు దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి, దేవుడు ఒక విమోచన కార్యం చేయటానికే ఆయన వచ్చాడు. ఈ లాస్ట్ 7 days అంటారు, దాన్ని ప్యాషన్ వీక్ అంటారు. ఈ 1 week ఆ టైంలోనే ఆయన యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంలో ఆయన్ని రిచ్ వెల్కమ్ చేస్తున్నారు. యేసుక్రీస్తును ఆయనని ఆయనను మెస్సియాగా లేక ఆ, ఇది చూడండి, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు ఆయన పేరు. ఆయన్ని ఇశ్రాయేలు రాజుగా ఎలా గుర్తించారంటే, ఈ లాజరు తిరిగి లేచిన కారణాన్ని బట్టే.
ఈ లాజరును తిరిగి లేపిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తుకు ఆ ఆహ్వానం దొరికింది. ఎందుకంటే ఇదే యెరూషలేములో యేసుప్రభువును చంపుదామని చెప్పి 3 years బ్యాక్ ట్రై చేశారు. అందుకనే కదా యేసుప్రభు ఏం చేశాడంటే ఈ యెరూషలేము యూదయను వదిలిపెట్టేసి ఆయన నజరేతుకి వెళ్ళాడు. అది కూడా దేవుని ప్రణాళిక చొప్పున జరిగిందే. అది కూడా ఏదో అప్పటికప్పటికి అలా ఊహించుకొని ఏదో భయపడి పారిపోవటం కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము అంచెలంచెలుగా అంచెలంచెలుగా జరిగిందని చెప్పడానికే జకరియా 9:9 ప్రవచనాలు. అసలు యేసుప్రభు ఎక్కడ పుడతాడు, యేసుప్రభు ఎక్కడికి వెళ్తాడు, ఏం జరుగుతుంది, దేవుని యొక్క లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళిక చొప్పున యేసుప్రభు ఎలా జీవించాడో చక్కగా మనం ఆ వివరణంతా మనం చూస్తాము. అల్టిమేట్లీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు యేసుకును రాజుగా గుర్తిరిగి అక్కడ యాక్చువల్గా ఇట్ వాజ్ అ సీన్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. అక్కడ చిన్న పిల్లలు కూడా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూడగలం. ఊరికడ చదువుతాను, నేను దాన్ని ఎక్కువగా వివరించడానికి నేను అనుకోవట్లేదు. ఎందుచేతనంటే ఆ, ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం పట్టింది యోహాను సువార్తను మనం స్టడీ చేయటాన్ని బట్టి. మత్తయి సువార్త 21వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. 4 నుండి నేను చదువుతాను. ఆ యాక్చువల్గా పైనుంచి వరకు కూడా చదవచ్చు. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కించుకొని నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి దాని మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండను. జనసమూహం అనేకులు తమ బట్టలు దారి పొడుగున పొడిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పొడిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళుచున్నవారు వెనక వచ్చున్నవారు దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండ్రి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహం ఈయన గలిలయలోని నజరేయువాడు ప్రవక్త అయిన యేసు అండ్రి. అక్కడ ప్రవక్తగా మాత్రమే గుర్తించారు. యేసు దేవాలయంలో సరే. ఆ తర్వాత అంతా కూడా వాళ్ళు బాలులకయు చంటి పిల్లలకయు నోట ఆ, ఆ, వాళ్ళు స్తుతించారు అన్న మాట కూడా నెరవేర్చబడింది. సామ్ నంబర్ 8లో రాయబడిన మాట. కారణం ఏంటంటే ఆ చిన్న పిల్లలు కూడా వాళ్ళు దేవుణ్ణి స్తుతించినట్టుగా దావీదు కుమారునికి జయము అని చిన్న పిల్లలు కూడా కేకలు వేశారట. పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తును ఆయన రాజుగా ఆ, ఆయనను ఆహ్వానించారు. ఇది లేఖనాన్ని అనుసరించి జరిగింది. సరే, నేను అంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అపోస్తలుడైన యోహాను అలా రాసినప్పుడు ఒక పర్పస్తో రాసుకుంటూ పోతున్నాడు. ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే ఈ మొదటి ఈ 12 అధ్యాయాల వరకు కూడా యేసుక్రీస్తు వారు చేసినటువంటి పబ్లిక్ మినిస్ట్రీ. 13వ అధ్యాయం నుండి మళ్ళా సిలువకు పోయేంత వరకు ప్రైవేట్ మినిస్ట్రీ. అదంతా కూడా పబ్లిక్ మినిస్ట్రీ కాదు. అది కేవలం శిష్యుల మధ్యలో జరిగే పరిచర్య. 13th చాప్టర్ నుంచి అసలు సీన్ అంతా మారిపోతుంది. ఈ మొట్టమొదటి పబ్లిక్ మినిస్ట్రీస్లో యేసు ప్రభు, నేను దేవుని కుమారుడను, నేను నా సొంత అజెండా ప్రకారంగా నేనేం చేయట్లేదు, డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ బోత్ హ్యూమన్ అండ్ ఆల్సో డివైన్ అని యేసుక్రీస్తు ఆయన చక్కగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. త్రిత్వం గురించినటువంటి వివరాలు చెప్పాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. దట్ ఈస్ ఎవరు కూడా మాకు తెలియదండి, మాకు ఎవరు చెప్పలేదండి అనే అవకాశం లేకుండా ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కానీ యేసు ప్రభు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాలు ఇవి. అది గుర్తుపెట్టుకోండి బ్యాక్గ్రౌండ్. 17వ వచనంలో ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి ఆయనను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని చూసారా? దే విట్నెస్డ్ ది రిజరెక్షన్ ఆఫ్ లాజరస్. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. ఇందాక నేను చెప్పిన మాట మరలా చెప్తున్నాను. ద మోటివేషన్ అమాంగ్ ద పీపుల్, కామన్ పీపుల్ అనేది నార్మల్ థింగ్స్ని బట్టి రాదు, సూపర్ న్యాచురల్ థింగ్స్ని బట్టి వస్తుంది. మానవాతీతమైన కార్యాలు కదిలినప్పుడు జనాలందరూ కదులుతారు అన్నమాట. కదిలి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని ఎదుర్కొన్నారు. అప్పుడు పరిశీలి ఏమన్నారంటే, చూడు, మన ప్రయత్నాలు ఎట్టు నిష్ఫలమైన అవుతాయి, మరి గ్యారెంటీ అవుతాయి. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు యేసు మరణం యొక్క ఫలము వివరణ గురించినటువంటి స్పందనలు 12th చాప్టర్ తర్వాత చూసామని చెప్పాను కదా. నేను అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ లాగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏమైంది, 20వ వచనం నుంచి, ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండ్రి,
వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో, ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పి, అందుకు యేసు వారితో ఇట్లనెను. అంటే వాళ్ళు యేసు ప్రభువును చూడ్డానికి వచ్చారు. మరి వాళ్ళు చూసారా లేదా మొత్తం అయితే మనకైతే తెలియదు కానీ, బట్ ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఒక డిస్కోర్స్ అన్నమాట, కొన్ని వివరాలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని కనపరచును. 26వ వచనం వరకు చదివాము, 20 నుంచి. దానికంతా 3 ముక్కల్లో నేను ఇలా చెప్పడం జరిగింది. 3 ముక్కల్లో ఏమిటి అంటే, మొట్టమొదటిది మొట్టమొదటిది విస్తారంగా ఫలించాలి. విస్తారంగా ఫలించాలి. విస్తారంగా ఫలించాలి అంటే ఖచ్చితంగా భూమిలో పడి చావాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక విత్తనంలో నుండి లైఫ్ రావాలంటే విత్తనం అనేది డ్రై అవ్వాలి. విత్తనం అనేది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత దాన్ని భూమిలో పాతి పెట్టాలి. ఏం జరుగుతుందో మనకు తెలియదు. దానికి కొంచెం తడి తడి తగలంగానే ఆ ఎండిపోయినటువంటి విత్తనంలో నుండి ఆ తడిని బట్టి ఏం చేస్తుందంటే లోపల నుంచి ఒక మొక్క మొలకెత్తుతుంది అనమాట, లైఫ్ వస్తుంది అనమాట. ఒక్క విత్తనం కనుక లోపల వేస్తే దా విత్తనం నుంచి ఎన్నో విత్తనాలు వస్తాయి. యేసు ప్రభు అనాలజీ తీసుకుని ఏమన్నా అంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉన్నాను అని ఏం చెప్తున్నాడు? యాక్చువల్గా యేసు ప్రభు తన గురించి చెప్తున్నాడు. నేను సిలువ వేయబడాలి, నేను సిలువ వేయబడి మనుషులందరూ చేసిన పాపమును బట్టి మరణం అనేది యేసు ప్రభుకు రాకూడదు. ఎందుకంటే ఆయన జన్మలో పాపము లేనివాడు, ఆయన జీవన విధానంలో పాపము లేనివాడు. అయితే పాపం వలన వచ్చు జీతం మరణం కాబట్టి మరణం రావడానికి వీల్లేదు. అయితే మనకు బదులుగా మన మరణాన్ని ఆయన తన మీద మోపుకున్నాడని లేఖనాల్లో చాలా స్పష్టంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట రాయబడింది. నా మరణాన్ని ఆయన తన మీద మోపుకున్నాడు. సో భూమిలో ఇత్తనం అనేది పడి చనిపోతే గానీ తిరిగి రాదు. సేమ్ ప్రిన్సిపల్ ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అక్కడ? కనీసం అక్కడ ఫిలిప్ ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, మిగిలిన శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది వీళ్ళు కూడా వచ్చారు. ఎవరు? ఆ ఎవరు వాళ్ళు? గ్రీసు దేశస్థులు. వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే 3 విషయాలు. ఏంటిదంటే, భూమిలో పడి చావాలి అంటే మహిమ పొందాలి. మహిమ పొందాలంటే తిరిగి లేవాలి, పునరుద్ధానుడు అవ్వాలి. ఆ తర్వాత దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ తన ప్రాణాన్ని ద్వేషించాలి, లేక తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. అదే కదా ఇక్కడ అని చెప్పింది 25వ వచనము. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడు. ఏంటి ద్వేషించడం అంటే? ప్రయారిటీస్. ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే, నా ప్రాణము నా ఇష్టానుసారంగా చేయటానికి పూనుకుంటుంది. నా ప్రాణం నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చాలి. ఎందుకంటే నా ఇష్టం ఎప్పుడు దేవునికి ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే నాలో ఉన్న పాప నైజము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. అది దేవునికి లోబడదు, దేవునికి ఎప్పుడు తిరుగుబాటు చేస్తుంది. అదే పాప నైజం, అదే శరీర నైజం. అందుకనే ఈ ఈ నా ప్రాణమును ద్వేషించడం అంటే అర్థమైందంటే, అదే సిలువ చేత అంచడం అంటే దాని మీనింగ్ అదనమాట. సో తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. సో కాబట్టి మన ప్రయారిటీస్ అనేది ప్రాపర్ ఆర్డర్ రావాలి. అప్పుడు కానీ యేసు ప్రభువును సేవించడం లేక యేసు ప్రభువును వెంబడించడం అనేది జరగదు. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, 20 నుంచి 26 వచనాల వరకు నాకు ధ్యానం చేస్తే నాకు మూడు విషయాలు నాకు అర్థమైనవి. ఏంటిదంటే, యేసు ప్రభువును సేవించాలి అంటే ఆయన్ని వెంబడించాలి. యేసు ప్రభువును వెంబడించాలి లేక ఆయన్ని సేవించాలి అంటే ఏం చేయాలంటే, నా ప్రాణము దాన్ని ఏం చేయాలంటే పోగొట్టుకోవాలి, లేక దాన్ని ద్వేషించాలంటే దాని ఇష్టాలు కనుక నెరవేర్చుకుంటూ పోతే నేను దేవునికి వ్యతిరేకంగా నేను జీవిస్తాను. అయితే దేవుని మహిమార్థమై నేను ఆ అనేకులకు బ్లెస్సింగ్గా ఉండటానికి, అనేకమైనటువంటి ఫలములు ఫలించడానికి ఒక విత్తనమైనా సరే, ఒకటైనా సరే అది చావటానికి సిద్ధంగా ఉండాలి. అంటే స్పిరిచువల్ అండ్ కార్నల్ అనే 2 ఎనాలజీస్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలని మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళలేమండి.
ఆ తర్వాత యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతున్నటువంటి సందర్భము మనము ఇక్కడ చూడాలి. ఈ ఎవరి చేతుల్లోనో మొబైల్ పోయిందండి. చిన్నపిల్లలు దే ఆర్ ప్లేయింగ్. మీ పేరెంట్స్ అట్లా ఆన్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరో చిన్నపిల్లలు దే ఆర్ మిస్ హ్యాండ్లింగ్. ఐఎమ్ ఫైండింగ్ సమ్ నాన్ సెన్స్ ఆన్ ద స్క్రీన్. నేను మరలా చెప్తున్నాను, మీరు ఎందుకు జాయిన్ అవుతారండి? ఊరికే జాయిన్ అవ్వాలి కంటే జాయిన్ అవుతారా? అది సీరియస్ కూర్చొని వింటారా? ఎవరు? సునీత అట. యేసు ప్రభు తండ్రి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ అది. 27 నుంచి నేను చదువుతాను చూడండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటిస్తింపకుండా నన్ను తప్పించుము. ఈ గడియ తటిస్తింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇప్పుడు ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. దాన్ని నేను హెడ్డింగ్ ఏమని పెట్టానంటే, తండ్రి కుమారుల మధ్యనున్న సంభాషణకు స్పందన అని పెట్టాను. ఇప్పుడు యేసు ప్రభువు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడాడు? మళ్ళా చదువుతున్నాను. తండ్రి, ఈ గడియ తటస్థింపకుండునట్లు నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామం మహింపరచుము అని తండ్రితో కుమారుడు చెప్పినటువంటి సంభాషణ. దానికి స్పందనగా తండ్రి ఏమన్నాడు? నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. 29 వచ్చినము. గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు కొంతమంది వచ్చారు, గ్రీసు దేశస్తులు కొంతమంది వచ్చారు, శిష్యులు ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారో మనకైతే తెలియదు. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్పందన 29 వచ్చినం. కాబట్టి అక్కడ నిలుచుచుండి వినిన జనసమూహము ఉరిమెను అన్రి. ద కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్ గాడ్ ని వీళ్ళు ఏమన్నారంటే ఉరిమెను అని 29 వచనంలో వచ్చిన మొదటి స్పందన. రెండో వాళ్ళు ఏమన్నారు? మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడనన్రి. రెండవ స్పందన ఏంటంటే, లేదు లేదు, దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడనన్రి. యాక్చువల్గా జరిగింది ఏమిటి? తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణ. మీకు పాయింట్ అర్థమవుతుందా? ద కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ అండర్స్టూడ్ ఇన్ 3 డిఫరెంట్ వేస్. మొదటి వేలో ఉరిమెను అని అన్నారు, రెండో వేలో దేవదూత ఒకడు మాట్లాడను అన్నారు, మూడవదేమో తండ్రి కుమారుల మధ్యలో జరిగిన సంభాషణ అన్నారు. అంటే 3 స్పందనలు అనమాట. ఏమిటా 3 స్పందనలు? ఉరిమెను అంటే న్యాచురలిస్టులు, అంటే సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ నమ్మని వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి అంతే అనిపిస్తుంది, ఉరిమెన్లాగా కనపడుతుంది అనమాట, సంథింగ్ ఏదో ఉరిమెంది అంటారు. కానీ మిస్టిసిస్ట్ వీళ్ళు ఏమంటారంటే, ఏదో గొప్ప వింతైన ఒక గొప్ప ఆశ్చర్య, బహుశా అయితే అవధూత ఎవరన్నా ఒకరు ఆయనతో మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళని మిస్టిసిస్ట్ అంటారు. థీస్ట్లు అంటే ఎవరంటే, దేవుని యొక్క ట్రూత్స్ను కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే వీళ్ళు. మీకు అర్థమైందా? 3 స్పందనలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ అదే స్పందన. దేవుడు మాట్లాడినా కానీ ఉరిమెను అనే బ్యాచ్ ఉంటుంది, లేక ఏదో మిస్టిక్ ఎక్స్పీరియన్స్, ఏదో సంథింగ్ హ్యాపెండ్ అనే బ్యాచ్ ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది. మరి ఏ బ్యాచ్లో ఉన్నారు మీరు? మనం ఆలోచించాలి. ఇంకొంచెం ముందుకెళ్ళమండి. యేసు ప్రభు ఏమన్నా అంటే ఇవాళ ఎలాగైనా 12 అధ్యాయం ముగించేద్దామని, ఆల్రెడీ 9 అయింది, మేబీ ఇంకొక 10 మినిట్స్. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటానని యేసు ప్రభు చెప్పాడు. అది 32వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నేను చదువుతాను చూడండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అని అన్నాడు. అంటే భూమి మీద నుండి పైకెత్తబడిన అంటే అర్థమైందంటే, ఇదే మాట 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాము. అటువంటి మాటని 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాము. భూమి మీద నుండి పైకెత్తబడిన అంటే దాని తాత్పర్యం ఏంటంటే, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత అని తాత్పర్యం. సో ద అసెన్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఈ భూమి మీదకి మానవుడుగా రాకమునుపు ఏమై ఉన్నాడో
ఆ స్థాయిలోనికి ఆ కెపాసిటీలోనికి మళ్ళా పైకి వెళ్ళినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు భూమి మీద మానవుడిగా జీవించిన జీవితం అంతా సక్సెస్ఫుల్గా జీవించాడని, లేదా పరిశుద్ధంగా జీవించాడని, లేదా సిలువలో యేసయ్య చేసినటువంటి విమోచన కార్యము యాక్సెప్ట్ అయిందని, ఆ క్రయము అంగీకరించబడిందని, ఇది యాక్సెప్ట్ అయి మానవాళికి విమోచన కార్యము అది అంగీకరించబడిందని తండ్రి అయిన దేవుడు ఒక సీల్ వేసినట్టు లెక్క అనమాట. ఆయన తిరిగి హెచ్చించబడ్డాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించబడ్డాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు మనము చూడగలము. ఆ తర్వాత యేసు ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత 34వ వచనంలో జనసమూహం ఏమన్నారు? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నువ్వు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్ళకి ఈ ఉరుములాగా వినపడింది, లేక దేవదూత ఎవరో మాట్లాడారని మిస్టిక్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. అంటే మన భాషలో చెప్పాలంటే దేవుని ట్రూత్స్ వాళ్ళకి ఎక్కవు, దేవుని గురించిన వివరాలు వాళ్ళకి అర్థం కాదు. ఈనాడు బైబిల్ గ్రంథం తప్పులు తడకలు అని చెప్పి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో చెప్పిన మాటలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి దాని మీద వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా ఏదో పండితుల్లాగా చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే వాళ్లకు దేవుని సంభాష అర్థం కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు తమిళ్ ఎందుకు అర్థమవుతుంది? అర్థమవ్వదు. నాకు మలయాళం అర్థమవుతుంది, రాదు కాబట్టి. అది నాకు ఎప్పుడు గ్రీక్ అండ్ లాటిన్ అంటాం కదా, నాకు గ్రీక్ రాదు, లాటిన్ రాదు, మరాఠీ రాదు, లేక లంబాడీ భాష రాదు, లేకుంటే ఈ తమిళ్ రాదు, మలయాళం రాదు. నాకు అది వాళ్ళు చెప్పినా ఏదో ఏం చెప్పారో నాకు అర్థం కాదు. ఐ హియర్ సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ ఆర్ నాయిస్ ఆర్ వాయిస్, బట్ ఐ డోంట్ నో ద కంటెంట్ ఇన్ ద కన్వర్జేషన్. కానీ బట్ ఏ అండ్ బి వాళ్ళు చక్కగా మాడుకుంటారు కానీ ఇద్దరు తెలుసు కాబట్టి. అలాగే ఆ స్పిరిచువల్ లాంగ్వేజ్ అర్థం కానప్పుడు ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇట్లాగే ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే ధర్మశాస్త్రంలో కీర్తన 89:35, కీర్తన 110:11లో నువ్వు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడిగా ఉంటావు కదా, నీ సింహాసనం ఎప్పుడు చెదిరిపోదు కదా, నీవు ఎప్పుడూ ఎల్లకాలం రాజుగా మహారాజుగా ఉంటావు కదా అని చెప్పి పాత నిబంధనలో రాయబడింది. ఈయనేంటి పైకెత్తబడను కదా అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు మెస్సియా సింహ ఆ, యూదా సింహముగా ఎదురు చూశారు కానీ గొర్రెపిల్లగా వాళ్ళు ఎదురు చూడాల. కానీ వీళ్ళు యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎందుకు చదువుకోలేదు వాళ్ళు? పాత నిబంధనలో రాయబడింది కదా. యెషయా భక్తుడు చాలా చక్కగా సెలవులో ఏమేం జరుగుతుందో అవన్నీ చక్కగా వివరించాడు కదా. దాన్ని వీళ్ళెందుకు సరిగా ఇంటర్ప్రిట్ చేయలేకపోయారు? అది మిస్ అయ్యారేంటి? ఈ భాగం గుర్తుంది కానీ ఆ భాగం వాళ్ళకి గుర్తులేదు. అందుకనే యేసు ప్రభు మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడంటే 35వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు నేనే వెలుగున అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నా అంటే నేనే యాక్చువల్గా మెస్సయ్యగా మీ మధ్యకు వచ్చాను. నేను తండ్రి అయిన దేవుడు నన్ను పంపితే నేను వచ్చాను కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచండి. మీకు కొంత టైం ఉంటుంది. ఆ కొంత టైంలో కనుక వెలుగు ఉన్నప్పుడే కనుక వెలుగునందు విశ్వాసం ఉంచకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయని ఆ మాట మరల తర్వాత 44వ వచనం నుండి 50వ వచనం వరకు కూడా ఆ మాటలే ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగులో నడవండి అని అంటున్నాడు. ఆ తర్వాత 37వ వచనం విచారకరమైన సంగతి ఏంటంటే, విచారకరమైన సంగతిని చెప్పాలి. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఎంత విచారం అంటే యేసు ప్రభు కనీసం యోహాను సువార్తలో 7 విచిత్రమైన కార్యాలు చేశాడు, 7 సూచక క్రియలు చేశాడు. 7 సూచక క్రియలు మానవాతీతమైనటువంటి కార్యాలే. ఈ సూచక క్రియలను బట్టి ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఖచ్చితంగా దేవుడు పంపాడు అని ఒక అథెంటికేటెడ్గా చెప్పినటువంటి క్రియని నమ్మాలా లేదా? నమ్మలేదు వాడు. నేను చదువుతాను చూడండి. యేసు ప్రభు మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఏం చెప్పాడో నేను చదివితే మీకు అర్థమవుతుంది దాని యొక్క ఇంటెన్సిటీ. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుండి నేను 24 వరకు నేను చదువుతాను. పిమ్మట ఆయన ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన
ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కురోజీనా, అయ్యో బెస్సయ్యుదా, మీ మధ్యన జరిగిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగునై ఉండని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని చెప్పాను. ఇంకొక భాగం మీకు చదివితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. లూకా స్వార్త 16వ అధ్యాయము, ధనవంతుడు అబ్రహాము యొక్క సంభాషణ గురించినటువంటి వివరణ ఇక్కడ మనం చూస్తాము. ధనవంతుడు ఏమంటున్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు. నేను యాతన పడే స్థలంలో నేను బాధపడుతున్నాను. నా సహోదరులు ఇక్కడికి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే లాజర్ని కిందికి పంపించండి. లాజర్ వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు నమ్ముతారు. అప్పుడు వాళ్ళు నేనున్న స్థానానికి రాకుండా వాళ్ళు వాళ్ళు మేలు పొందుతారని చెప్పి, పాపం మిషనరీ ఐడియా రాంగ్ ప్లేస్లో వచ్చింది, రాంగ్ టైంలో వచ్చింది. అంటే ఈయన బాగా తెలుసు, అబ్రహాంను గుర్తుపట్టాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఈ వివరాలన్నీ ధనవంతుడు తెలుసు. అప్పుడు అబ్రహాము చెప్పినటువంటి మాట చూడండి, 16వ అధ్యాయం 29వ వచనం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే మోషేయు ప్రవక్తలు ఉన్నారని అర్థం ఏంటంటే, మోషే రాసినటువంటి మోషే ప్రవక్తలంతా ఓల్డ్ టెస్టిమెంట్ అనమాట. ఓల్డ్ టెస్టిమెంట్ మోషే రాసిన మోషే లూకాసు వార్త 24వ అధ్యాయం కూడా అదే మాటలు మనం చూస్తాం. మోషే ప్రవక్తలు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము, దేవుని గ్రంథము అని అర్థం అనమాట. వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అందుకు అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ పాయింట్? ఇప్పుడు మృతుల నుంచి ఒకడు లేచాడా లేదా? లాజరు. మృతులలో నుంచి లాజరు లేచి వచ్చి ఆడ కూర్చుంటే కూడా వారు నమ్మలేదంటే ఏం చెప్పాలా? నమ్మకపోవడం కాకుండా అతన్ని కూడా చంపడానికి ట్రై చేశారు. వాళ్ళు ఏం చెప్పాలండి? ఏం చెప్పాలండి? అదొక బ్యాచ్ అయిందా? ఇంకొంచెం కిందికి రండి. నేను ఆ 40వ వచనాన్ని, 38 ఆ విషయాలు నేను 38 అది కూడా చదివితే బాగుంటుందేమో. నేను ఊరికే చదువుతాను, ఎందుకంటే టైం ఆల్రెడీ 9 దాటిపోయింది. 9 దాటిపోయింది. 40, 39, 40. వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పొందుకుంటూ వారి కనులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరచనని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. అంటే యెషయా 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసురుడైన వాడిని చూచిస్తున్నాడు. ఎవరు చూశాడు? యేసుప్రభుని చూశాడు. అది యేసుప్రభు చెప్తున్నాడు అన్నమాట. అక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడ వాడు ఎవరంటే యేసుప్రభు. దాన్ని క్రిస్టోఫానీ అంటారు. అంటే అపియరెన్సెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ ఇన్కార్నేషన్ ఇన్ టెంపరరీ ఫామ్. ఆ తర్వాత 42వ వచనం, అయినను అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఎంత విచారకరం చూడండి ఈ మాట. 42వ వచనం, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ పరిచయులకు భయపడి వాళ్ళు ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలేదు? వెలివేస్తామన్నారు. ఈనాడు కూడా ఎగ్జాక్ట్లీ అదే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈనాడు ఏమంటున్నారు? యేసుప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, తక్కువ కులస్తులు, తక్కువ మతస్థులు అని చెప్పేసి, యేసుప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు డౌన్ గ్రేడ్ వాళ్ళని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు అంటే ఇష్టమే, యేసుప్రభు అంటే నమ్ముకుంటారు, వాళ్ళు బ్యాప్టిజం తీసుకోరు, వాళ్ళు సంఘంతో కలవరు, వాళ్ళు ఏమి ఎరగనట్టుగా అందరితో పాటు కలిసి మనమంతా ఒకటే అన్న లెవెల్లో తిరిగే జనాలు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి ఉన్నారా? ఈ మాటలు వినే మీరు ఎవరైనా ఈ మాటలు వింటే ఎప్పుడైనా పశ్చాత్తాపడండి. మీకు దేవుని మెప్పు కావాలా, మనుషుల మెప్పులు కావాలా? ఈ మనుషుల మెప్పు కొంతకాలం ఏముంటుంది, మనుషులు చప్పట్లు కొట్టడం కొంతకాలం వరకే. మనుషుల మెప్పు ఫర్ టెంపరరీ ప్లీజ్. దేవుని మెప్పు కోసం మీరు ప్రాధేయపడండి. వీళ్ళు ఏం చేశారంటే విశ్వాసం ఉంచారే కానీ మనుషుల మెప్పు కోరుకున్నారు, నిత్యత్వాన్ని తృణీకరించారు, జీవముల దేవుని వాళ్ళు నిరాకరించారు. ఎంత విచారకరమైన సంగతి! ఎంత విచారకరమైన సంగతి! ఎంత విచారకరమైన సంగతి!
ఆ తర్వాత యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి మాట, ఆయన నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూచుచున్నాడు. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల, ఆ తీర్పు తీర్చే దేవుడు. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించిన వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. ఏలైనగా నా అంతట నేను మాట్లాడట్లేదు, తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను చెప్పుచున్నాను అనను. మరలా యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి, త్రిత్వంలో దేవుడు, తండ్రి, పరిశుద్ధాత్ముడు, ఆ, ఆ, కుమారుడు ఏ విధంగా వాళ్ళు త్రిత్వంలో ఏకమై ఉన్నారో, ఏ విధంగా వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం జరుగుతుందో మరలా యేసు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. దీంతో పబ్లిక్ మినిస్ట్రీ అయిపోతుంది. ఆ తర్వాత మనకు ప్రైవేట్ మినిస్ట్రీ అనేది నెక్స్ట్ క్లాస్ నుంచి మనం చూడడం జరుగుతుంది అనమాట. సో పాయింట్ ఏంటంటే వాక్యాన్ని ఇంతకాలం నుంచి వింటున్నాము. ఈ ఈ ఈ వాక్యం యొక్క రెస్పాన్స్ లేక స్పందన, దాని యొక్క ఫలితం మన జీవితంలో కనపడుతుందా? ఎన్ని రకాల విషయాలు మనం ఇవాళ స్టడీ చేసాం, ఎన్ని రకాల విషయాలు మనం స్టడీ చేసాం. ఖచ్చితంగా ఈ వాక్యానికి తగిన ఫలము మనం ఫలించి చూడాలి. ఒక సరదాగా చుమ్మా టైంపాస్ కోసం ఒకవేళ వింటే కుదరదు. వాక్యం వినిన తర్వాత వాక్యానికి తగినట్టుగా స్పందించకపోతే వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్. మాకు తెలియదండి, మాకెవరు చెప్పలేదండి అనడానికి అవకాశం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, అనేక సంగతుల గురించి మేము మాట్లాడుకున్నాం. ఈ మాటలు వినిన వారు దీని గురించి తీవ్రంగా ఆలోచించి సరైన స్పందన, సరైన విధంగా స్పందించడానికే మీరు దయపాలించండి. దేవుని మెప్పు కావాలా, మనుషుల మెప్పు కావాలా అనే పాయింట్తో మేము ఇక్కడ క్లోజ్ చేస్తా ఉన్నాం. ఈ గొప్ప దేవుడు చేసిన అనేక ఆశ్చర్య కార్యాలు చూసి అనుభవించి స్పందించకపోతే ఎంత విచారకరమైన సంగతి, ఎంత విచారకరమైన సంగతి. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. 2000 సంవత్సరాల క్రితం ఏమైతే జరిగిందో అవే ఈ దినాలు కూడా మేము చూస్తా ఉన్నాం. ప్రభా, దయ చూపించండి. మీ నామను మహింపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమె. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సర్వలోకంలో చెందినటువంటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్.